దేవుడు స్వస్థతలు చేసే తీరుతాడు, కానీ స్వస్థతల కోసం నువ్వు దేవుడి దగ్గరికి రాకు. దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ ఆశీర్వాదం కోసం దేవుని దగ్గరకు రాకు. ఆయన ప్రవచనాలు నెరవేరుస్తాడు, కానీ ప్రవచనాల కోసం దేవుని దగ్గరకు రాకు. ఇంకా ఏదో చేస్తాడని దేనికోసమో దేవుని దగ్గరకు రాకు. కానీ ఆయనే దేవుడు అని, మనుషులను తయారు చేసిన దేవుడు ప్రభు క్రీస్తే అని, ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది అని, ఆయన ద్వారానే పరలోక రాజ్యము కలుగుతుందని విశ్వసించి నువ్వు సంఘములోకి చేర్చబడినప్పుడు, ప్రభువుని నీ మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరించినప్పుడు, అప్పుడు నీకు స్వస్థతలు కలుగుతాయి, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, ప్రవచనాలు నీ పట్ల నెరవేర్చబడతాయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భూమి మీద నీకు ఎలాంటి జీవితం కావాలి అని అనుకున్నావో ఆ జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే ఇవి నువ్వు ఆశించి వచ్చినప్పుడు కాదు, కానీ ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, నన్ను తయారు చేసిన దేవుడు ఆయనే అని నువ్వు వచ్చినప్పుడు. కాబట్టి ప్రభువుని విశ్వసించి ఆయనే దేవుడు అని నమ్మి వచ్చినప్పుడు గొప్ప అద్భుతాలు ఆయన చేస్తాడు, చేసి తీరుతాడు. బికాస్ ఆయన దేవుడు, మనుషులను తయారు చేసిన దేవుడు ఆయనే.